ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెండి బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ కు చేరుకున్నాయి. గోల్డ్ రేట్ అయితే ఏకంగా 1,50,000 కంటే పైచిలుకు పలుకుతూ ఉంది. ఇప్పుడు తాజాగా కూడా మనం చూస్తూ ఉన్నాం. వెండి రేటు కూడా కిలో 4,10,000కు చేరుకుంది. అంటే ఎంత ట్రెమెండస్ ఇంక్రీజో మనం అర్థం చేసుకోవచ్చు. సామాన్యులకు అందనంత దూరంలో బంగారం వెండి ధరలు ఎగపాకాయని చెప్పుకోవాలి. ఇప్పటికే 11,700 రూపాయల వరకు 10 గ్రాముల గోల్డ్ ధర పెరిగిందని చెప్పుకోవాలి. హైదరాబాద్ మార్కెట్ లో 1,85,000కు చేరిందని చెప్పుకోవచ్చు. 24 క్యారెట్ల బంగారం ధరకు సంబంధించిన రేట్లు ఇప్పుడు మనం చూసాము. అలాగే 1,73,000 దగ్గర ఆర్నమెంట్ గోల్డ్ అయితే ట్రెండ్ అవుతూ ఉంది. కిలో వెండిపై ఏకంగా 25,000 రూపాయలు ఒక్క రోజులోనే పెరిగిపోయిందంటే బంగారం వెండి ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల అనంతరం ఇంపోర్ట్ ట్యాక్స్ వేసే అవకాశం ఉంది. దీంతో దిగుమతులకు సంబంధించి ఎక్కువగా ప్రభావం పడనున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువగా బంగారం వెండి ధరలు పెరుగుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్ కు బంగారం వెండి ధరలు చేరుకున్నాయి. సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్న సిచ్యువేషన్. ఇప్పుడే చాలా మంది పెరుగుతున్న ధరల దృష్ట్యా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా బంగారం వెండి కొని ఆల్రెడీ సేవ్ చేసుకుంటూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ రూపంలో. అయినప్పటికీ కూడా అవి కొనాలంటే మున్ముందు బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఎంతవరకు చేరుతుంది, ఎక్కడ ఇది ఆగిపోతుంది అన్న వివరాలు కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేని పరిస్థితి. అయితే ఈ ఘటన అంతా చూస్తూ ఉన్నారు. కిలో వెండిపై ఏకంగా 25,000 పెరిగింది. అసలు చాలా మంది కూడా వెండి పట్టాలు కావచ్చు, ఇతరత్ర సామాగ్రి, ఇంట్లో పూజ సామాగ్రి కావచ్చు, లేకపోతే ఇతర రూపాల్లో వెండి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువులే ఎంత ధర పలుకుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తంగా కూడా వెండి బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అటు మనం చూస్తూ ఉన్నాం. బడ్జెట్ సమావేశాల్లో ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా వేస్తారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సామాన్యులు కొనలేని పరిస్థితి. ఉన్న వాళ్ళైతే ప్రెసెంట్ ఉన్నంతలోనే ఇన్వెస్ట్మెంట్ రూపంలో వాటిని ఎంత ఉంటే అంత కొనుగోలు చేద్దామన్న విధంగా కూడా అటు గోల్డ్ షాపుల వద్ద కొంతమంది అయితే బార్లు తీరుతున్న పరిస్థితి ఉదయం మనం గమనించడం జరిగింది. అయితే ప్రెసెంట్ తాజాగా 25,000 రూపాయలు ఒక్క రోజులోనే, అంటే ఎంత రికార్డ్ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం బంగారం వెండి ధరలు పైకి ఎగపాకుతున్నాయి. దీనికి సంబంధించి బిగ్ టీవీతో మాట్లాడేందుకు ఎక్స్పర్ట్ ప్రభు ఉన్నారు. ప్రభు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే రోజు రోజుకి బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ ఒక ఎండ్ పడుతుందా, ఎక్కడి వరకు వచ్చి గోల్డ్ స్టేబుల్ అవుతుంది అన్న వివరాలు తెలుసుకుందాం. ఎస్ ప్రభు గారు చెప్పండి, నమస్తే. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాం బంగారం వెండి ధరలు ట్రెమెండస్ ఇంక్రీజ్, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయింది కాదు, ట్రెమెండస్ గా కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది, ఎంతవరకు వెళ్తాయి? టరీఫ్ సీట్ లో ఉన్నంత కాలం అవి పెరుగుతూనే ఉంటాయి. ఆల్ రోడ్స్ విల్ లీడ్స్ టు మెటల్స్. అన్ని మెటల్స్, ఓన్లీ సిల్వర్ అనే కాదు, గోల్డ్ అనే కాదు, ఆల్ కాపర్ గానీ, జింక్ గానీ, అల్యూమినియం గానీ, ఆల్ మెటల్స్ ఆర్ జూమింగ్ లైక్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ ట్రంప్. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మీద మళ్ళీ ప్రెషరైజ్, ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉన్నారు. సో జస్ట్ ఒక ఇండికేషన్ అన్నట్టు, ఒక బటన్ అంతే చేస్తే వాళ్ళని అటాక్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అంటే సిచ్యువేషన్ ఈజ్ టెన్స్ కాబట్టి ఈక్విటీ కొంచెం ఇబ్బంది పడుతుంది. సో దాని అనుగుణంగా మెటల్స్ పెరుగుతున్నాయి విపరీతంగా. డైలీ మీరు అన్నట్టు డైలీ పెరుగుతుంది. 25,000, 20,000, 15,000 అట్లా. ఇవాళ చూసినా ఎక్స్చేంజ్ లో చూస్తే మీరు చెప్పిందేమో, బయట ఎక్స్చేంజ్ లో చూస్తేనేమో 10,000 గోల్డ్ పెరిగింది. 1,76,743 ఉంది ఇప్పుడు. అదే సిల్వర్ అయితే 4,08,860. అంటే అనుకున్న టార్గెట్ లాస్ట్ టైం చేసినప్పుడు, మన ఛానల్ చేసినప్పుడు 4 lakhs టార్గెట్ అనుకున్నాం. దాని అనుగుణంగా 4 lakhs రీచ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి పెట్టుకోవచ్చు అంటే 4.5 వరకు పెట్టుకోవచ్చు. ఇది ఈ సిచ్యుయేషన్స్ కనుక, ఈ జియో ఎకనామిక్ కన్సర్న్స్ కనుక కంటిన్యూ అవుతుంటే, ఇంకా ఆయన టెంపరీతనం ఇంకా ముందుకు జంప్ అవుతుంటే, ఇరాన్ మీద కానీ ఇంకా కొత్త ఇష్యూస్ కూడా తేవచ్చు కదా. ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తే మటుకు 4.5 క్రాస్ అయ్యే ఛాన్స్లే ఉంటది. ఇమీడియట్ గా 1 day 25 అంటే ఎట్లా పెరగాల మరి, విపరీతంగా పెరుగుతున్నాయి. సో కన్సిస్టెంట్ గా అంటే ఎక్కువ మంది కూడా ఇంత పెరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. కొంతమంది కూడా ఇంకా తగ్గితే కొందాం అని ఆగారు, కానీ అసలు ఎక్కడ కొందామో కూడా తెలియదు. సో అట్లా పెరుగుతున్నాయి విపరీతంగా. అవుట్ స్టాండింగ్ అనమాట. అసలు మా ఊళ్ళో అంటే కొనడానికి భయపడతారు. ఇంకా ధైర్యం చేసి
చేసి ఎవరన్నా కొన్న వాళ్ళకి వచ్చినాయి కానీ మామూలుగా ఈ ర్యాలీని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు ఒక రకంగా. సో యాక్చువల్ గా అనుకుంటూనే ఉన్నాం పెరుగుతుంది అనుకుంటూనే ఉన్నాం కానీ ఇంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాపర్, ఎందుకంటే ఫ్యూచర్ లో సిల్వర్ కంటే కాపర్ ఇక్కడి నుంచి నెక్స్ట్ 5 years లో పెట్టుకుంటే సిల్వర్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం సిల్వర్ జనవరి నుంచి, సంవత్సరం అంటే క్యాలెండర్ ఇయర్ తీసుకోవచ్చు, జనవరి నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే 60% పెరిగింది. గోల్డ్ 24% పెరిగింది. ఒక రకంగా గోల్డ్ లో ఇప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, అంటే సేఫ్ హెవెన్ లాగా. అది విపరీతంగా పెరిగింది కాబట్టి ఎక్కడన్నా కొంచెం ఏదన్నా తేడా వస్తే, మార్కెట్ స్ట్రాటజీలో ఈ ఎకనామిక్ కన్సర్న్స్ లో ఏదన్నా తేడా వస్తే, కొంచెం యూటర్న్ తీసుకుంటే అప్పుడు ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంచెం పడే ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రకంగా పడుతుందని చెప్పడమే కానీ ఎక్కడ పట్టడం లేదండి, రోజు పెరుగుతూనే ఉంది, ప్రతిరోజు కూడా. అంటే ప్రభు గారు, ఇప్పుడు మీరన్న ప్రకారం ఇప్పుడు కరెక్ట్ టైం అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ చాలా మంది కూడా స్కీమ్స్ కానీ ఇతర కొన్నిటి ద్వారా ఇన్వెస్ట్మెంట్ రూపంలో గోల్డ్ని అలాగే సిల్వర్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ టైం అంటారా? ఫండమెంటల్స్, టెక్నికల్స్ దాన్ని చూసి ప్రకారంగా మామూలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కాదు కాబట్టి ఇది డిసిజన్ మేకింగ్. ఆయన డిసిజన్ బట్టి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఆయన వెనకడిగేస్తే అప్పుడు కొంచెం ఈక్విటీ పెరుగుతుంది, మెటల్స్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి వెనకడిగేసే ప్రసక్తే లేదు, తగ్గేదేలే అంటూ ఆయన ముందుకెళ్తూనే ఉన్నాడు. అంటే ఆయన దిగేదాకా మెటల్స్ తగ్గకపోవచ్చు. ఇది ఎందుకు అంటున్నాను ఆ మాట అంటే, నవంబర్ మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి యుఎస్ లో. సో వాళ్ళు కూడా పార్టీలో కూడా ఎగెనిస్ట్ వస్తుంది, బాగా రివోల్ట్నెస్ వస్తుంది. బట్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ నవంబర్ కి. అంటే నవంబర్ దాకా ఆయన కనుక ఏం చేంజెస్ లేకపోతే డెఫినెట్ గా కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంటాయి మెటల్స్. ఎక్కడ కొంచెం తగ్గేది, ప్రాఫిట్ బుకింగ్ కూడా కనపడట్లే ఎక్కడ. కొన్నాళ్ళు కూడా అమ్ముకుందామని కొన్నది అట్లా ఉంచుకుంటూనే ఉన్నారు, ఎందుకంటే సిచ్యుయేషన్ తెలుసు కాబట్టి. ఆ సిచ్యుయేషన్స్ కనుక అక్కడ ట్రంప్ టారిఫ్లు కోర్టు కనుక ఎగనెస్ట్ చెప్తే అప్పుడు ఏదైనా రివర్స్ వచ్చే ఛాన్స్లు ఉంటాయి. ఇప్పుడు మరి కోర్టు డిసిజన్ కూడా రావాలి, అది కూడా పెండింగ్. 2 times పోస్ట్ పోన్ చేశారు. మరి అది ఎప్పుడు చెప్తారు? ఎనీ టైం ఇట్ మే కమ్ అంటున్నారు కానీ ఈ ప్రస్తుతానికి ఎక్కడ దగ్గరలో ఆమడ దూరంలో వచ్చేది ఏం కనపడలే ఆ డిసిషన్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా చేంజెస్ ఉన్నప్పుడు ఆయన అంటే పార్టీలో పునరాలోచించడం కానీ, టారిఫ్ల మీద ట్రంప్ కి ఎగెనెస్ట్ గా రావడం కానీ, ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు అప్పుడు అవచ్చు. ఎందుకంటే ఏదైనా ఈ 3 నెలలు కొంచెం ఒక రకంగానే ఉంటది. మనకు కూడా రేపు సండే బడ్జెట్ ఉంది. బడ్జెట్ లో కూడా ఏం చేస్తారు? బూస్ట్ మరి ఇంత పెరిగినాయి కాబట్టి వాటి మీద మళ్ళీ ఏదన్నా జిఎస్టీలు ఏమైనా పెంచుతారా? గవర్నమెంట్ కి ట్యాక్స్ కావాలి కదా, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచే అవకాశం కూడా సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ట్యాక్స్ పెరుగుతున్నప్పుడు ట్యాక్స్లు పెంచే అవకాశాలు ఉంటాయి జనరల్ గా. వీటి మీద ఏదైనా చేస్తే ఇప్పటికే మార్కెట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? బడ్జెట్ నుంచి ఇన్వెస్టర్స్ కి ఒక బూస్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది రాకుండా వీటి మీద ఇంకా ఏదైనా వేస్తే మటుకు అప్పుడు కొంచెం నెగిటివ్ వస్తే అప్పుడు ఈక్విటీ ఇంకో బడ్జెట్ తర్వాత కూడా ఇబ్బంది పడే ఛాన్సులు ఉంటాయి బూస్ట్ ఇవ్వకపోతే. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కూడా కన్సిస్టెంట్ గా దాదాపుగా లాస్ట్ అక్టోబర్ నుంచి చూస్తే 2 లక్షల కోట్ల పైన అమ్మారు. సో ఇంకా అమ్ముతూనే ఉన్నారు. నెలలో ఒక రోజు అది కూడా 300 crores బయింగ్ ఉంటుంది అంతే. నిన్న బయింగ్ ఉంది చాలా తక్కువ. సో అట్లా వాళ్ళు యూటర్న్ తీసుకోవాలంటే వాళ్ళు 2019 లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు, 30% నుంచి 22% చేసింది సీతారామన్ గారు. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మార్కెట్ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏదన్నా బూస్ట్ ఇవ్వచ్చు. ఏదన్నా ఎస్టీటీలో మార్క్ చేసినా చాలు, బ్రహ్మాండంగా మార్కెట్ బూస్ట్ తీసుకుంటది. సో ఇట్లాంటివి ఏదైనా ఇండివిజువల్ ఐటీ అయితే 12 లక్షలు చేశారు, 12 లక్షల నుంచి 20 లక్షలు చేయాలని ఒక రికమెండేషన్ వస్తుంది. మెయిన్ దవ్వూరు సుబ్బారావు గారు కూడా నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాశారు నిన్న. ఇది మార్కెట్ కి కొంచెం బూస్ట్ ఇవ్వాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. హెచ్ఎన్ఐ క్లయింట్స్ మొత్తం ఇండియా వదిలిపోయి బయట వేరే కంట్రీలో ట్యాక్స్ లేని కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు, ఇంకా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి కొంచెం ఇచ్చేశారు. ప్లస్ సెబీ డైరెక్టర్ కూడా, మాజీ సెబీ డైరెక్టర్ కూడా ఆయన కూడా కొంచెం హిట్ చేశారు. సో మార్కెట్ కి బూస్ట్ ఇవ్వాలి, లేకపోతే ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో. సో ప్రభు గారు, ఇప్పుడు మనం బంగారం పెరుగుదల విషయానికి వస్తే పడిపోవడం కూడా ఉండే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. బట్ ఇప్పటి వరకు పడిపోయిన పరిస్థితి అయితే లేదు. గత కొద్ది రోజులుగా పెరుగుతూనే వస్తుంది బంగారం వెండి ధరలు. ఒకవేళ ఇన్ కేస్ బంగారం ధరలు వెండి ధరలు పడిపోయినట్లయితే ఎంతవరకు పడిపోవచ్చు? మనం గతం నుంచి చూస్తూ ఉన్నాం, ఎక్కువగా కూడా పెరిగితే వేలలో
పెరుగుతుంది, తగ్గితే 100-200 లేకపోతే చాలా తక్కువగా పడిపోతూ ఉంటుంది. ట్రెమెండస్ డిక్రీజ్ అనేది ఉంటుందంటారా? ట్రెమెండస్ ఫాల్ అనేది ఏదైనా ఉన్నప్పుడు 10-20% జనరల్ గా ఒక ఈక్విటీ కానీ మెటల్స్ కానీ విపరీతంగా పెరిగినప్పుడు ఒక 10-20% రావటం, రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్ రావటం అనేది సర్వసాధారణం. సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి గోల్డ్ పెద్ద తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు గోల్డ్ అంటే, మామూలుగా రిటైల్ వాళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్న అంత డిఫరెన్స్ కనపట్లేదు, ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువలోనే ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడైనా అమ్మినప్పుడు అప్పుడు విపరీతంగా పడే ఛాన్స్ ఉంటుంది. అందుకని గోల్డ్ సేఫ్ హెవెన్ ఒక రకంగా తీసుకోవచ్చు. మెటల్స్ లో తీసుకుంటే మెయిన్ గోల్డ్ కి ఇవ్వచ్చు, ఎందుకంటే 7-8% మినిమం ఇస్తుంది సేఫ్ హెవెన్ అంటే. సో అట్లా ఇప్పుడు సిల్వర్ ఎక్స్ట్రీమ్ గా పెరిగింది కాబట్టి దాంట్లో ఏదైనా రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఎక్కడ కనపట్లేదు. ఇవి ఈ అన్సర్టనిటీస్ ఉన్నంత కాలం అవి కొంచెం ముందడిగే ఉంటుంది. సో ఎప్పుడైనా తిరిగినప్పుడే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. 10-20% అంటే సిల్వర్ లో చెప్పలేము 10% పడుతుంది, 20% పడుతుంది అని చెప్పలేము. పడితే ఒక్కోసారి 40% కూడా పడచ్చు. పడి మళ్ళీ లేస్తుంది సిల్వర్, మళ్ళీ మూమెంట్. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ రాలేదు, ఇంకా గ్రీన్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా మనం వాడుకలోకి రాలేదు. గ్రీన్ ఎనర్జీ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ వచ్చినప్పుడు వాటికి సిల్వర్ చాలా అవసరం. సో అప్పుడు 5 years అబౌవ్ తర్వాత గ్రీన్ స్టాక్స్ అన్ని పెరుగుతాయి కాబట్టి గ్రీన్ ఎనర్జీ యూసేజ్ ఎక్కువ అవుతుంది, అప్పుడు సిల్వర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ మళ్ళీ మూవ్మెంట్ వస్తుంది, బట్ షార్ట్ టర్మ్ లో ఎక్కడో చోట కొంచెం రీట్రేస్మెంట్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. అది ఎక్కడ అనేది మరి ఆ ట్రంప్ డిసిషన్ బట్టి, కోర్టు డిసిషన్ బట్టి ఉంటుంది. సో వాళ్ళ అంటే ధైర్యం చేసి కొనే వాళ్ళు కొంటున్నారు, కొంచెం కన్సీ పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఇరాన్ మీద నిజంగా రేపు అటాక్ చేశారనుకోండి, మళ్ళీ టకటక 4.5 అంటే 5 lakhs వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. గోల్డ్ దాదాపుగా 2 lakhs రాదనుకుంటే ఇప్పుడు 2 lakhs దగ్గరలో వచ్చేస్తుంది, 2 lakhs కూడా రావచ్చు. ఇష్యూలు ఏదైనా కొత్త ఇష్యూలు కానీ, ఇరాన్ ఇష్యూ కానీ ఫేరప్ అయితే మటుకు. సో ఆ ఇష్యూలన్నీ సబ్సైడ్ అవ్వాలి. సబ్సైడ్ అయినప్పుడు అప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది, మెటల్స్ ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ 3 నెలలు కొంచెం అప్ ట్రెండే కనపడుతున్నాయి. ఏది బడ్జెట్ అయిపోయినాక మార్చ్, ఏప్రిల్ నుంచి కానీ బడ్జెట్ లో బూస్ట్ ఇస్తే అప్పుడు ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నాం. ఒకవేళ పెరగకపోతే మటుకు ఇంకా కన్సిస్టెంట్ గా సిల్వర్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సిల్వర్ ఈ రెండుతో పాటు కాపర్ కూడా ఉంది. సో అందుకే అంటే నేను మెటల్స్ లో డైవర్సిఫైడ్ చేసి పెట్టుకోండి. ఓన్లీ సిల్వర్ ఇంత పెరిగింది కాబట్టి మొత్తం క్యాపిటల్ దాంట్లో పెట్టకుండా సిల్వరు, కాపరు, మెటల్, జింక్, నేషనల్ అల్యూమినియం, నాల్కో ఇట్లాంటి స్క్రిప్ట్స్ లో వాటిల్లో పెట్టుకుంటే నెక్స్ట్ డిమాండ్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం రీట్రేస్మెంట్ అయినా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ ప్రభు గారు. సో గోల్డ్ ఎక్స్పర్ట్ చెప్పిన సమాచారం మేరకు కనుక గమనించినట్లయితే బడ్జెట్ సమావేశం అనంతరం దీనికి సంబంధించి కన్సిస్టెన్సీ ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది, ఒక దగ్గర స్థిరపడుతుందా బంగారం ధర, వెండి ధర, లేకపోతే తిరిగి పడిపోయే అవకాశం ఉందా? అటు ఇరాన్ నుంచి యుద్ధం అంటున్నారు కాబట్టి వాటి పరిణామాల అనంతరం కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా మాత్రం మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ గమనించినట్లయితే బంగారం, వెండి ధరలు అయితే ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. సామాన్యుడికి అందనంత దూరంలో బంగారం, వెండి పరుగులు పెడుతున్న క్రమంలో సామాన్యుడు బంగారం కొనగలడా లేదా అన్నది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. మరి బంగారం, వెండి ధరలు ఎక్కడ స్థిరపడతాయి, ఇంకా ఎగబాగే అవకాశం ఉందా, ఎక్కడ ఇవి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది, యుద్ధం తర్వాత పడుతుందా, లేకపోతే బడ్జెట్ సమావేశాల అనంతరం ఒక క్లారిటీ వస్తుందా అన్నది వేచి చూడాలి.